నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. ప్రస్తుతం మనతో మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. తన మనవడు ప్రపంచ స్థాయిలో 2 రికార్డులను సృష్టించారు చెస్కి సంబంధించి. పాలు తాగే వయసు, అప్పుడే పాలు మర్చిపోయి అప్పుడే బుడిబుడి అడుగులేస్తున్నటువంటి ఈ అబ్బాయి చెస్కి సంబంధించి 2 అచీవ్మెంట్లు అయితే గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది. ఇక్కడ వరంగల్ కలెక్టర్ గారు సత్యసారథ గారు నిర్వహించినటువంటి యంగ్ అచీవ్ సన్మానంలో తినికి కూడా సన్మానం చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనతో మంత్రి గారు ఉన్నారు, ఆవిడ మాటలో తెలుసుకుందాం. రావడం, ఇక్కడ వీళ్ళందరూ ఇలా ఉండడం ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతున్నారు? మినిస్టర్గా కాకుండా ఒక అమ్మమ్మగా మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు కదా? అంటే ఇప్పటి వరకు నా సర్వీస్లో ఎంతో మందికి అవార్డులు రివార్డులు ఇచ్చి ఈరోజు నా మన్మడికి రావడం అనేది అదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు, ఊహించలేదు. నా మన్మరాలు కూడా ఇంతకంటే తెలివిగలదే ఉండే, కానీ అది ఇంట్రెస్ట్ చూపించకపోయేది. నా అదృష్టం ఏంటంటే వీడు ఇంట్రెస్ట్ చూపించాడు, గ్రాస్ప్ చేశాడు, గెలుచుకున్నాడు. అది ఒక వండర్ నిజంగా కూడా. అతన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది. మీరు ప్రశంసించేది కూడా అబ్బాయి తెలియదు, అంత స్థాయిలో పాలు మరిచి ఇప్పుడిప్పుడే బుడిబుడి అడగలేసి అబ్బాయి రికార్డు సృష్టించారు. ఇప్పుడు అబ్బాయి రికార్డు ఇంకా బ్రేక్ చేయాలనే కష్టం ఎవరికైనా. ఇది ఎలా ఫీల్ అవుతారు? అది చాలా ఇంకా హ్యాపీగా, ఎందుకంటే ఆ ఏజ్ను బ్రేక్ చేయడం చాలా కష్టము. ప్లస్ వాడికి అది ఆట పోటీ అని తెలియదు, రికార్డ్ అని తెలియదు. ఈరోజు తీసుకునేది వాడిని సన్మానిస్తున్నాం అటువంటి. అంటే ఇంతకుముందు చెస్కు ఓల్డ్ ఏజ్ లేదు అనేవాళ్ళు. వాళ్ళ మాస్టర్ ఏమంటాడంటే ఇప్పుడు ఎంగేజ్ కూడా లేదని కృష్ణ నిరూపించాడు, ఇంత చిన్న వయసులో కూడా ఆడొచ్చని కృష్ణ నిరూపించాడు అని చెప్తారు. అంటే ఇలానే గవర్నమెంట్ పిల్లలకి ఇప్పుడు మీరు సన్మానం చేశారు. గవర్నమెంట్ స్కూల్ గురించి పేరెంట్స్ జాయిన్ చేయాలనుకునే పిల్లలకి మీరు కూడా చెప్పారు, ఒకప్పుడు లేని ఫెసిలిటీస్ ఇప్పుడు మీకు వస్తున్నాయి, మీరు ముందుకు రావాలన్నారు. మీరు కూడా కంప్లీట్ చేశారు, MBA డాక్టరేట్ చేయాలనుకుంటున్నారు. సో పేరెంట్స్కి కానీ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ గురించి ఏం చెప్తారు? 100% గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అవ్వండి. మీ ప్రైవేట్ స్కూల్స్లో లక్షల రూపాయల్లో ఫీజులు తీసుకొని పిల్లలను అందులో ఇబ్బంది పెట్టడం తప్పితే ఇంకంతకంటే ఏమీ ఉండదు. గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలే ఇంగ్లీష్ ఇంకా ఆ ప్రైవేట్ స్కూల్ పిల్లల కంటే బాగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తుంది, ఇంగ్లీష్ మీడియంను ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి మీ పిల్లలను స్వచ్ఛమైన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించి మంచి భవిష్యత్తు ఉండే విధంగా చూడాలని కోరుకుంటా ఉన్నాను. చూశారు కదా, గవర్నమెంట్ స్కూల్లో మంచి మార్కులు సాధించినటువంటి స్టూడెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ప్రిన్సిపాల్స్కి కానీ ఇక్కడ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఫ్యూచర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మార్క్స్ సాధించాలి, గొప్పగా స్థాయిలోకి రావాలి, గవర్నమెంట్ స్కూల్ని ఎంకరేజ్ చేయాలంటూ కూడా ప్రభుత్వం తరపున కానివ్వండి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథ గారి మేడం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలానే పిల్లలకి సంబంధించి నేను ఒక మాట ఇచ్చాను, అందరం కనుక మంచి మార్క్స్ సాధిస్తే మీతో పాటు నేను కూడా బిర్యానీ తింటానని చెప్పేసి దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ వీళ్ళతో పాటు సత్యసారథ గారు కూడా కానివ్వండి, ఇటు మినిస్టర్లు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పిల్లలతో కలిసి చక్కగా వాళ్ళు భోజనం చేసే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల అటు పేరెంట్స్లో కానివ్వండి, ఇటు స్టూడెంట్స్లో కానివ్వండి, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చదివి మంచి ఉన్నత స్థాయికి రావడానికి తోడ్పడవుతుంది అంటూ కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.